మమ్మల్ని ఇద్దరిని సమన్వయం చేసి పని చేయించుకునేది గండ్ర సత్తన్న. అందుకే భూపాలపల్లె కాదు వరంగల్ జిల్లాలో ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. గాడ కాగితం ఉన్నది ఇక్కడ, ఎన్ని పైసలు ఇచ్చినావు మున్సిపాలిటీలో? ఇక్కడదే ఇలా నోటు ఉండే కదా. మున్సిపాలిటీ లెక్క తెచ్చిన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనం కౌన్సిలర్లు లేకపోయినా, కార్పొరేటర్లు లేకపోయినా, మున్సిపల్ చైర్మన్లు లేకపోయినా, మేయర్లు లేకపోయినా 2 ఏళ్లలో 17,442 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకే 6,116 కోట్ల రూపాయలు వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి 92 కోట్లు, పరకాల మున్సిపాలిటీకి 52 కోట్లు, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి 5,287 కోట్లు, జనగామ జిల్లాలో జనగామకు 82 కోట్లు, స్టేషన్ గన్పూర్కి 50 కోట్లు, మహబూబాబాదుకు 121 కోటి, అదేవిధంగా డోర్నకల్కు 49 కోట్లు, మర్పడకు 51 కోటి, తొర్రూరుకి 51 కోటి, కే సముద్రానికి 61 కోటి, ములుగు మున్సిపాలిటీకి 15 కోట్లు, నర్సంపేటకు 149 కోట్లు, వర్ధన్నపేటకు 52 కోట్లు, మొత్తము 6,116 కోట్ల రూపాయలు ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలకు ఇవాళ మనం నిధులు ఇచ్చినాం. ఇవన్నీ పనులు చేసుకోవాలంటే కౌన్సిలర్ మనోడై ఉండాలి. పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. కౌన్సిలర్ ఎవరో ఉంటే ఎమ్మెల్యేని కలవలేడు, ఎమ్మెల్యేని అడగలేడు, ఎమ్మెల్యేకి చెప్పకపోతే మంత్రి సహాయం అందించలేడు, మంత్రి సహాయం అందించలేకపోతే మున్సిపల్ మంత్రిగా నేను కూడా నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టే ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన కొడుకే మున్సిపల్ మంత్రి. వెనకటికి ఎవడోనంట పెళ్లికి పోయేటప్పుడు అంట పిల్లిని సంకల పెట్టుకొని పోయినంట, ఏదో ఉంటుంది తోడని. కేసీఆర్ను ముఖ్యమంత్రిని మీరు చేస్తే కొడుకును మున్సిపల్ మంత్రి చేసుకున్నాడు. అయ్యో కొడుకుకు మంత్రి ఇస్తే మరి అల్లుడు అలుగుతాడని ఆయనకు హరీష్ రావుకో మంత్రి ఇచ్చిండు. అయ్యో అల్లుడికి ఇస్తే మళ్ళీ బిడ్డ అలుగుతుంది ఇంటికి రాదని చెప్పి బిడ్డకు కూడా ఎంపీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు. మళ్ళీ ఇంతమందికి ఇచ్చిన మందులో సోడా పోస్తాయని సంతోష్ రావు అని ఉంటాడు సడకుని కొడుకు, గాయనకు కూడా రాజ్యసభ ఇచ్చిండు. ఇంటిల్లి పాదికి పదవులు ఇచ్చుకున్నాడు తప్ప మన ఊరికేమన్నా నిధులు ఇచ్చిండా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టే కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయిందంటే వెనకటికి ఎవరో చెప్పారు తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంటే ఏం చూసింది లేదు, ఏమి తెచ్చింది లేదు. తిక్కలోడు తిరణాలకు అతుంది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా. ఏనాడన్నా భూపాలపల్లికి వచ్చి ఏం కావాలని అడిగినాడా? తెచ్చిండా? అందుకే ఇవాళ అసలుకు నకిలీకి పోటీ. ఆయన గండ్రనే ఈయన గండ్రనే, కానీ ఇది అసలు గండ్రా, అది నకిలీ గండ్రా. ఇది నమ్మకం ఉన్న గండ్రా, అది నమ్మితే మోసం చేసే గండ్రా. ఆ ఎల్ల మీరు గెలిపిస్తే మీ గుండెల మీద దాన్ని శత్రువు సంఖలో చేరిండు. అట్లాంటి నకిలీకి అసలుకి ఈరోజు భూపాలపల్లిలో పోటీ జరుగుతుంది. కాబట్టే మిత్రులారా, ఇవన్నీ ఒకెత్తైతే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొన్ననే నేను చెప్పిన నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా, యాదవులు రేవంత్ యాదవ్ అన్నారు, బుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు, మా సీతక్క రేవంత్ అన్న మా కోయ బిడ్డ, మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు, నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను?